నినాదాలు భవన నిర్మాణ కార్మికులు 2019లో ఉన్న బకాయిలు 5,00,00,000 ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 40,000 రూపాయలు ఇవ్వాలి. 2019 అన్ని గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలి. అన్ని గుర్తింపు కార్డులు 2020 నుండి సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన వివాహ భృతి 40,000 రూపాయలు ఇచ్చే వరకు 2019 స్కూటీ అయిన 5 కోట్ల రూపాయల పరిహారాలు విడుదల చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఓటమి ప్రభుత్వం 2019 ఇచ్చిన హామీల పరిహారాలు విడుదల చేయాలి. 5 కోట్ల పరిహారాలు విడుదల చేయాలి. 2028 కార్డులు రెన్యువల్ చేయాలి. ఉన్న కార్డులన్నీ రెన్యువల్ చేయాలి. ఎన్ని పథకాలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మిక పథకాలు ఇవ్వాలి. 5 కోట్ల పెండింగ్ పరిహారాలు విడుదల చేయాలి. 2020 పిఠాపురం భవన నిర్మాణ కార్మిక సంఘం పప్పులు వీరబాబుని మాట్లాడుతున్నాను. మాకు వెల్ఫేర్ బోర్డులో గతంలో 9 పథకాలు వచ్చాయి. ఇప్పుడు 3కి కుదించేయడం జరిగింది. ఆ 3 కూడా ఎన్నో రకాల నిబంధనలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్మికుడు వాడు పని చేసుకోవడానికే టైం సరిపోయిన టైంలోని వీడు వాళ్ళు పెట్టిన కండిషన్లు అన్నీ ఎక్కడ సమకూర్చుకోగలుగుతారని మేము ఆవేదన చెందుతున్నామండి. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏదోటి చేయాలని మేము అనుకుంటున్నాం. మాది పిఠాపురం భవన కార్మిక సంఘం కార్యదర్శిని. మేము పెళ్లి కానుక ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ 40,000 రూపాయలని ప్రకటించి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తుంది. అది ఎంతవరకు న్యాయం? ప్రకటన 40,000 శాతం ఇస్తూ 20,000 ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఇలాగే వచ్చిన 9 మాకు 9 ఉండి ఇచ్చి ఆ 9 కూడా ఇప్పుడు 3 కుదించారు. ఈ 3 కుదించినవి కూడా రకరకాల నిబంధనలు పెట్టేసి మాకు కార్మికులకి అన్యాయం జరుగుతుంది. ఇది పాతదే. ఏ జీవో ఉందో ఆ జీవో మీద ప్యాక్ చేసి మరి ప్రభుత్వంలోని రెవెన్యూలో అందరికీ కార్మికులకి పొందేలాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లు డైరెక్ట్ పిఠాపురం. నా పేరు ఓరియంటి సూర్యనందేశ్వరుడు, చేబ్రోలు భవన నిర్మాణ కార్మికుడిని. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తానని చెప్పింది. ఏదైతే అమలు చేస్తానని చెప్పిన దాంట్లో ప్రధానమైన సమస్య భవన నిర్మాణ కార్మికుడు చేసేదే రిస్క్ పని, ప్రమాదంతో కూడుకున్న పని. అటువంటి ప్రమాద బీమానే వదిలేసి మిగతా తూతూ మంత్రం పథకాలు, పెళ్లి, డెలివరీ క్లెయిమ్లు పెట్టి సరిపెట్టుకుంది. అదే విధంగా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగితే మీ కూటమి ప్రభుత్వం జరిగే న్యాయం ఏంటి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగినప్పుడు 10 లక్షల రూపాయలు బీమా కల్పించాలని కోరుతున్నాం. బలరాంపురం గ్రామం. నా పేరు ఆకుల సత్యనారాయణ. గత 2014 నుంచి 2019 వరకు ఈ ప్రభుత్వం 9 పథకాలు అమల్లో జరిగే ఉండేవి. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం నిలుపుదల చేసింది. నిలుపుదల చేసినప్పటికీ ఇవి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వస్తే ఈ పథకాలన్నీ మేము అమలు చేస్తాం అని ఈ బోర్డుని పునరుద్ధరిస్తానని మీరు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2 ఏళ్ళు కాలం గడిచిన ఈ 2026 మార్చి 1 నుంచి అమలు చేస్తామని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన మేరకు గత 6 ఏళ్ల కాలం నుంచి ఎన్నో క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్లెయిమ్లన్నింటినీ మీరు తక్షణమే మా భవన నిర్మాణ కార్మికులకి విడుదల చేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా, మీ పథకాలు అమలు చేయాలంటే. ప్రభుత్వం దగ్గర డబ్బులు మీ ఖజానాలోంచి 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మాకు సంక్షేమ బోర్డులోంచి 1,000 కోట్ల నిధులు మూలుగుతూ ఉన్నాయి. ఈ 1,000 కోట్లు
పరిహారాలు ఈ భవన నిర్మాణ కార్మికుడికి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ బోర్డు నుంచి క్లెయిమ్లు అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మేము తాళ్ళ నుంచి వచ్చామండి. శివగణేష్ వడ్ర పని అండి. మాది కార్డు 2020 నుంచి రెవెన్యూ అవ్వలేదు. రెవెన్యూ చేయవలసినవి అన్నీ అమల్లోకి రావాలని కోరుతున్నామండి. 20కి ముందు అన్నీ రెవెన్యూ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాలు ఇవ్వలేదు. 6 నెలల కిందట ఇవి అన్నీ రివిజన్ చేస్తే మాకు అన్నీ ఇచ్చినట్టు అవుతాయండి. మాకు న్యాయం చేసినట్టు అవుతుంది. గత 6 ఏళ్ళ నుంచి మన భవన నిర్మాణ కార్మికులు అందరూ చాలామంది చనిపోవడం, ప్రమాదం చేస్తూ చనిపోయిన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రమాదం బీమా ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాల నుంచి రాలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. మేము అందరికీ వచ్చి ఈ నెలలో మీ భవన నిర్మాణ కార్మికులు అందరికీ నేను అందంగా ఉంటాను, మీరు నన్ను గెలిపించండి అని అందరితో చెప్పి మీరు గెలిచిన తర్వాత ఏమో కనీసం ఒక్క పథకం గట్ట సరైన పథకం పెట్టలేదు. ఏదో పెళ్లి కానుక ఒకటి, ఏదో మామూలు సాధనం ఒకటే పెట్టారు. ఉన్నాయన్నీ డబ్బులు లేవు, అవన్నీ నాకు ఏమీ లేవు. మేము కష్టపడి మేము సంక్షేమ బోర్డులో వేసి మా పని డబ్బులు మేమే అడుగుతున్నాం. ఆ డబ్బులు మినిమం 3,000 కోట్లు ఎంతో ఉందని ఈ పార్లమెంట్లోని వాటిలోని చెప్తున్నారు. ఆ డబ్బులన్నా ఏదో మీరు పెట్టిలో రూపాయి తీసినట్టుగా ఎవరో కనీసం ఏదో జోబులో నా డబ్బులే పోతున్నట్టుగా ఇస్తున్నారు తప్ప కనీసం సరైన పథకం ఇవ్వలేదని సంక్షేమ బోర్డుకి తెలియజేస్తూ